హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఏపీజెల్ అకాడమీ లెక్చర్ నెంబర్ 10. ఈరోజు లెక్చర్ లో మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సెమీ సర్క్యులర్ రింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనము సర్క్యులర్ రింగ్ వల్ల నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ డిస్కస్ చేసాము. ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది అనమాట. ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే ఇదే సర్క్యులర్ రింగ్ హాఫ్ చేయబోతున్నా. క్లియర్ స్టూడెంట్స్, ఇదే సర్క్యులర్ రింగ్ హాఫ్ తీసుకుంటే దీనివల్ల అట్ ఇట్ సెంటర్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో కనుక్కోబోతున్నాం. క్లియర్ స్టూడెంట్స్, దాన్ని ఈజీగా చేయడానికి నేనేం చేస్తాను అంటే దీన్ని యాక్సెస్ పైన ఉండేటట్టు ఊహించుకుంటాను. క్లియరా? ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చి వై యాక్సిస్ అన్నమాట. ఓకేనా? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, డిస్ట్రిబ్యూటెడ్ చార్జ్ వల్ల మనం నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంత ఈజీగా కనుక్కోలేము. కాబట్టి మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేయాలంటే పాయింట్ ఛార్జ్ని కన్సిడర్ చేయాలి. నేను ఇక్కడ పాయింట్ ఛార్జ్ని కన్సిడర్ చేస్తాను. ఓకేనా? ఒక చిన్న ఆర్క్ని తీసుకున్నాను, డిక్యూ పాయింట్ ఛార్జ్ని నేను ఇక్కడ కన్సిడర్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ నేను రెఫరెన్స్కి ఏం తీసుకుంటున్నా అంటే వై యాక్సిస్ని తీసుకున్నాను. అంటే ఏదైనా యాంగిల్స్ మేనేజ్ చేయాలంటే వై యాక్సిస్ని తీసుకుంటాను. ఓకేనా? వై యాక్సిస్ నుంచి థీటా అనే యాంగిల్ దగ్గర ఈ డిక్యూ అనే ఎలిమెంట్ని తీసుకుంటున్నా. ఆ డిక్యూ ఎలిమెంట్ డిథీటా యాంగిల్ చేస్తాను అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇది ఇక్కడ నేను తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ ఛార్జ్ వల్ల అట్ ద సెంటర్ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ రేడియల్లీ అవుట్వర్డ్స్ ఉంటుంది, విచ్ ఇస్ డి. ఓకేనా? ఇప్పుడు ఈ డి నేనేం చేస్తున్నా అంటే కాంపోనెంట్స్ లా స్ప్లిట్ చేసుకుంటాను. ఓకేనా? ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది? టీటా అవుతుంది. అప్పుడు ఇది డి కాబట్టి ఇది డి కాస్ టీటా అవుతుంది. ఇదేమవుతుంది? డి సైన్ టీటా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు డిఈ కాస్ టీటా ప్రతి ఒక్క చార్జ్ ఒక డిఈ కాస్ టీటా కాంపోనెంట్స్ అన్ని యాడ్ చేసి ప్రతి ఒక్క చార్జ్ వల్ల వచ్చే డిఈ సైన్ టీటా కాంపోనెంట్స్ యాడ్ చేసి రెండింటిని వెక్టార్ సమ్ చేసామనుకోండి, మనకి ఈజీగా ఈ వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి ఇప్పుడు సాల్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు జనరల్ గానే డిఈ డ్యూ టు డిఈ ఇట్ ఈస్ డ్యూ టు పాయింట్ చార్జ్ డిక్యూ. క్లియర్ స్టూడెంట్స్? పాయింట్ చార్జ్ వల్ల అంటారు డివి ఏమవుతుంది? కే డిక్యూ బై ఇది రేడియస్ ఆర్ కాబట్టి డిస్టెన్స్ ఆర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి కే డిక్యూ బై ఆర్ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, డిక్యూని రాసుకోవాలి. డిక్యూ మనకు తెలుసా అంటే తెలియదు. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ లీనియర్ చార్జ్ డెన్సిటీ గురించి డిస్కస్ చేస్తాం. లాంబ్డా ఈక్వల్స్ టు టోటల్ చార్జ్ దీనిపైన క్యాపిటల్ క్యూ అనుకోండి. ఏమవుతుంది? క్యూ బై లెంత్ ఆఫ్ ద సెమీ సర్క్యులర్ రింగ్ వచ్చి పై ఆర్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇదే లాంబ్డాని ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఆర్క్ లాగా నేను రాసుకోవాలనుకోండి, స్మాల్ ఎలిమెంట్ ఏమవుతుంది? డిక్యూ బై ఆర్ డిథీటా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఎలా రాసుకున్నాం సార్ అంటే ఇక్కడ చూడండి, ఇది స్మాల్ ఎలిమెంట్ మనం ఇలా తీసుకున్నాం. ఇది డి టీటా అన్నాను, రేడియస్ ఆర్, ఇక్కడ ఉండే చార్జ్ మొత్తం కూడా డిక్యూ అనుకున్నాం. ఓకేనా? ఆల్రెడీ మనకు లెంత్ ఆఫ్ ఆర్క్ అనేది రేడియస్ ఇంటూ యాంగిల్ కాబట్టి ఆర్ డి టీటా. ఓకేనా? సేమ్ అదే విధంగా దీని యొక్క లెంత్ నాకేమవుతుంది అంటే ఆర్ డి టీటా అవుతుంది. కాబట్టి ఇలా రాసుకున్నాం. ఇప్పుడు నాకు దీన్ని బట్టి డిక్యూ ఏమవుతుంది? లాంబ్డా ఆర్ డి టీటా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. డి ఈక్వల్స్ టు కే లాంబ్డా ఆర్ డి టీటా బై ఆర్ స్క్వేర్. చూడండి, ఆర్ ఇక్కడ ఆర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మొత్తాన డి ఏమొస్తుందంటే
కే లాంబ్డా డి టీటా బై ఆర్ వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఈఎక్స్ ఎక్స్ డైరెక్షన్ నాకు కావాలి. ఓకేనా? ఎక్స్ డైరెక్షన్ లో ఉండే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఈఎక్స్ అనుకుంటాను. ఈఎక్స్ అంటే దాని మొత్తాన్ని యాడ్ చేయాలన్నాం కాబట్టి ఇంటిగ్రల్ డిఈ సైన్ థీటా అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? యాంగిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలంటే ఇది రెఫరెన్స్ లైన్ అన్నాను. ఇక్కడ యాంగిల్ 0 ఇలా లెఫ్ట్ సైడ్ 0 నుంచి -π/2 వరకు ఉంది. రైట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి 0 నుంచి π/2 వరకు ఉంది. అంటే మొత్తానికి -π/2 నుంచి +π/2 వరకు ఉంది కాబట్టి ఇక్కడ -π/2 +π/2 రాసుకుంటాం. క్లియర్ స్టూడెంట్స్? చూడండి, ఇంటిగ్రల్ డిఈ సైన్ థీటా, అదే డిఈ అంటేనే ఇంటిగ్రల్ కే లాంబ్డా బై ఆర్ డి థీటా సైన్ థీటా, లిమిట్స్ -π/2 నుంచి +π/2 వరకు. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, నాకు ఈఎక్స్ ఏమవుతుంది, కే లాంబ్డా బై ఆర్ ని బయటికి తీయాల్సిన కాన్స్టెంట్స్ కాబట్టి. క్లియర్ స్టూడెంట్స్? అప్పుడు నాకేమవుతుంది, ఇంటిగ్రల్ సైన్ థీటా డి థీటా. క్లియర్ స్టూడెంట్స్? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, -π/2 నుంచి +π/2 వరకు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ సైన్ థీటా డి థీటా నాకు ఏమవుతుందంటే -cos థీటా అవుతుంది. మైనస్ బయటికి రాసుకుంటే -k లాంబ్డా బై ఆర్, ఓకేనా, cos థీటా వస్తుంది. -π/2 నుంచి +π/2 వరకు. ఓకేనా? సింపుల్ గా ఈఎక్స్ వచ్చి -k లాంబ్డా బై ఆర్ cos π/2 cos ఆఫ్ -π/2. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఈఎక్స్ నాకు ఏమవుతుందంటే -k లాంబ్డా బై ఆర్ cos π/2 అంటే cos 90 degrees వచ్చి 0, cos ఆఫ్ -θ అంటే కూడా cos θ అంటే cos 90 degrees ఎంత 0, అంటే మొత్తానికి 0తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 0 వస్తుంది. అంటే ఈఎక్స్ అనేది నాకు మొత్తానికి ఎంత అయిందంటే 0 అయింది. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదే విధంగా నాకు ఈవై కావాలనుకోండి ఏం చేయాలి, ఇంటిగ్రల్ డిఈ కాస్ థీటా చేయాల్సి వస్తుంది. కాస్ థీటా కాంపోనెంట్స్ ప్రతి ఒక్క చార్జ్ యాడ్ చేయాలి కాబట్టి ఇంటిగ్రల్ డిఈ కాస్ థీటా -π/2 నుంచి +π/2 వరకు. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదే విధంగా చేయాల్సి వస్తుంది. ఏమవుతుంది, సేమ్ కే లాంబ్డా బై ఆర్ ని బయటికి తీసి ఇంటిగ్రల్ కాస్ థీటా డి థీటా, లిమిట్స్ -π/2 నుంచి +π/2 వరకు. మొత్తం నాకు ఈవై అనేది ఏమవుతుందంటే కే లాంబ్డా బై ఆర్ ఇంటిగ్రల్ కాస్ థీటా నాకేమవుతుందంటే సైన్ థీటా అవుతుంది. సైన్ థీటా లిమిట్స్ వచ్చి -π/2 నుంచి +π/2 వరకు. ఓకేనా? సైన్ 90 కే లాంబ్డా బై ఆర్ సైన్ 90 degrees ఎంత 1 మైనస్ సైన్ ఆఫ్ -π/2 అంటే -sin π/2 అంటే ప్లస్ సైన్ 90 degrees అంటే మళ్ళీ 1 వస్తుంది. మొత్తానికి నాకు ఏమొస్తుంది అంటే 1 + 1 2k లాంబ్డా బై ఆర్ వస్తుంది అనమాట. అంటే ఈవై వచ్చి 2k లాంబ్డా బై ఆర్. అంటే నాకు రిజల్టెంట్ ఎక్కడ ఉందంటే వై డైరెక్షన్ లోనే ఉంది రిజల్టెంట్. అది కూడా ఎంత ఉందంటే మొత్తానికి 2k లాంబ్డా బై ఆర్ ఉంది. ఎక్స్ డైరెక్షన్ నాకు రిజల్టెంట్ మొత్తం ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. చూడండి, లాజిక్ గా ఆలోచించినా సరే ఇక్కడ ఒక పార్ట్ తీసుకున్నాం, దీనివల్ల ఇక్కడ మనకి డి సైన్ థీటా వచ్చింది. దీన్ని ఎగ్జాక్ట్లీ సిమెట్రికల్ ఇక్కడ ఒక పార్ట్ తీసుకున్నాం అనుకోండి, డి ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన డి సైన్ థీటాస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఉండే వాటి యొక్క హారిజాంటల్
కాంపోనెంట్స్ వచ్చి ఇక్కడ ఉండే వాటి యొక్క హారిజాంటల్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, వర్టికల్ కాంపోనెంట్స్ మాత్రం యాడ్ అవుతున్నాయి. కాబట్టి మనకు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఓన్లీ కేవలం వచ్చి వర్టికల్ కాంపోనెంట్స్ వల్ల మాత్రం వస్తున్నాయి. కాబట్టి మొత్తానికి నాకు ఈ నెట్ నాకు ఎంత వస్తుంది అంటే 2k λ/r వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా సెమీ సర్క్యులర్ రింగ్, చార్జ్డ్ సెమీ సర్క్యులర్ రింగ్ వల్ల అట్ ద సెంటర్ దగ్గర మనకి ఏమొస్తుందంటే ఇలా వాల్యూస్ అనేవి వచ్చాయన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం సెమీ సర్క్యులర్ రింగ్ తీసుకున్నాం సార్. ఒకవేళ ఆర్క్ తీసుకుంటే ఎలా వస్తుంది దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఆర్క్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ నేను ఒక ఆర్క్ తీసుకున్నాను. ఓకేనా? ఇది అట్ ద సెంటర్ ఎంత యాంగిల్ చేస్తాను అంటే ఆల్ఫా అని యాంగిల్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ చార్జ్డ్ ఆర్క్ వల్ల అట్ ద సెంటర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్? నేను సేమ్ ఇక్కడ కూడా రెఫరెన్స్ ఏం చేస్తున్నా అంటే ఎక్స్ తీసుకున్నాను, అట్ ద సెంటర్ నుంచి వచ్చి వై తీసుకున్నాను, మళ్ళీ వై యాక్సిస్ ని రెఫరెన్స్ లా తీసుకుంటున్నాను. ఓకేనా? సేమ్ దీనికి కూడా మనం ఏం చేద్దామంటే ఒక చిన్న పార్ట్ తీసుకుందాం, డిక్యూ అనే పార్ట్. ఓకేనా? డి టీటా యాంగిల్ టీటా. క్లియరా? మళ్ళీ నాకేమవుతుందంటే డి ఈక్వల్స్ టు కే λ/r డి టీటా అవుతుంది. ఓకేనా? ఎక్స్ డైరెక్షన్ లో నాకు కావాలనుకోండి ఈఎక్స్, సింపుల్ గా మళ్ళీ ఏం చేయాలి ఇంటిగ్రల్. ఇప్పుడు చూడండి, దీనివల్ల డి అనేది ఇలా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? టీటా యాంగిల్ తీసుకున్నాను కాబట్టి ఇది టీటా అవుతుంది. ఓకేనా? ఎక్స్ కాంపోనెంట్స్ కావాలనుకోండి డి సైన్ టీటా అవుతుంది. వై కాంపోనెంట్స్ కావాలనుకుంటే డి కాస్ టీటా అవుతుంది. ఓకేనా? ఇంటిగ్రల్ డి సైన్ టీటా యొక్క కాంపోనెంట్స్ అన్ని కూడా యాడ్ చేయాలి. ఓకేనా? యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇక్కడ నేను ఆల్ఫా అన్నాను అంటే ఈ యాంగిల్ α/2, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే యాంగిల్ వచ్చి -α/2. క్లియర్ స్టూడెంట్? అంటే -α/2 నుంచి +α/2 వరకు ఉందన్నమాట. చెప్పే అర్థం సేమ్ ఇందాక చేసిన మెథడే, కాకపోతే ఇక్కడ -y1 +y1 అన్నాము. ఎప్పుడు యాంగిల్స్ మనం అనుకున్నట్టు ఉండవు కదా, కాబట్టి మనకు తెలియదు కాబట్టి యాంగిల్ ఆల్ఫా అనుకున్నాము. దాన్ని కూడా స్ప్లిట్ చేసి -α/2 నుంచి +α/2 వరకు తీసుకుంటున్నాము. కాబట్టి మొత్తానికి ఈఎక్స్ నాకు ఏమవుతుందంటే k λ/r ఇంటిగ్రల్ సైన్ టీటా డి టీటా -α/2 నుంచి +α/2 వరకు. మొత్తానికి నాకు ఈఎక్స్ ఏమొచ్చిందంటే k λ/r ఇంటిగ్రల్ సైన్ టీటా డి టీటా అంటే -cos మైనస్ బయటకు రాసుకున్నా. ఓకేనా? cos α/2 -cos ఆఫ్ -α/2. ఓకేనా? మళ్ళీ ఏమవుతుంది cos ఆఫ్ -θ అంటే cos θ cos α/2 -cos α/2 మొత్తానికి నాకు 0 వస్తుంది అనమాట. -k λ/r × 0 = 0. అంటే ఇక్కడ కూడా ఎక్స్ కాంపోనెంట్స్ మనకి ఏమవుతున్నాయి అంటే 0 అవుతున్నాయి. ఎందుకంటే మన యొక్క అరేంజ్మెంట్ ఇలా తీసుకున్నాం, దీన్ని కొద్దిగా ఇలా తిప్పిసి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈఎక్స్ వాల్యూస్ ఈవై వాల్యూస్ అని కొద్దిగా డిఫరెంట్గా వచ్చేవి. ఓకేనా? దానికి సంబంధించి కూడా ఒక ప్రాబ్లం చేద్దాం లేదు, ప్రస్తుతానికి మీకు అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఇలా మనం సిమెట్రికల్ గా వై నుంచి సిమెట్రికల్ గా ఇక్కడ ఎంత పోర్షన్ ఉంది ఇక్కడ కూడా అంతే పోర్షన్ ఉంది తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉండే పార్ట్స్ వల్ల ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఇక్కడ ఉండే పార్ట్స్ వల్ల ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇవి రెండు కూడా తమ యొక్క ఎక్స్ కాంపోనెంట్స్ ఏం చేస్తున్నాయి అంటే క్యాన్సిల్ అవుట్ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం 0 వస్తాను. ఓకేనా? అదే నేను కొద్దిగా డిఫరెంట్ గా ఇలా తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమైనది ఎక్స్ కాంపోనెంట్ కూడా సమ్ వాల్యూ వచ్చేది, వై కాంపోనెంట్ సమ్ వాల్యూ వచ్చేది. కాబట్టి మనం మొత్తానికి ఏం చేస్తున్నాం అంటే ఈఎక్స్ ఈవైలు మాత్రం కలిసి దాని యొక్క నెట్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇలా సిమెట్రిక్ గా మనం తీసుకుంటే కొద్దిగా స్టడీ ఈజీగా అవుతుంది అన్నమాట. మీకు అర్థం అవడానికి దీని తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్. చూడండి, ఈవై తీసుకున్నాం అనుకోండి.
ఓకేనా. ఏమవుతుంది ఇంటిగ్రల్ డి కాస్ట్ థీటా మైనస్ ఆల్ఫా బై 2 నుంచి ప్లస్ ఆల్ఫా బై 2 వరకు. ఓకేనా. ఏవై ఈక్వల్ టు సేమ్ కే లాంబ్డా బై ఆర్ ఇంటిగ్రల్ కాస్ట్ థీటా డి థీటా మైనస్ ఆల్ఫా బై 2 నుంచి ప్లస్ ఆల్ఫా బై 2. ఏవై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ కాస్ట్ థీటా డి థీటా అంటే సైన్ థీటా వస్తుంది కాబట్టి కే లాంబ్డా బై ఆర్ లిమిట్స్ అప్లై చేద్దాం. సైన్ ఆల్ఫా బై 2 మైనస్ సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా బై 2. మొత్తానికి నాకు ఏవై ఏమైందిరా అంటే కే లాంబ్డా బై ఆర్ సైన్ ఆఫ్ మైనస్ థీటా వచ్చి మైనస్ సైన్ థీటా, ఈ మైనస్ బయటకు వచ్చి ప్లస్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే 2 సైన్ ఆల్ఫా బై 2 అవుతుంది అనమాట. ఈవై నాకేమైందిరా అంటే 2k లాంబ్డా బై ఆర్ సైన్ ఆల్ఫా బై 2. ఈ ఫార్ములా వచ్చి మనకి దేనికైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఈ నెట్ నాకు మొత్తానికి ఏమైపోయింది ఈఎక్స్ 0, ఏ వచ్చి 2k లాంబ్డా బై ఆర్ సైన్ ఆల్ఫా బై 2. కాబట్టి ఈ నెట్ మొత్తం నాకేమొచ్చింది 2k లాంబ్డా బై ఆర్ సైన్ ఆల్ఫా బై 2. వాడు సెమీ సర్కిల్ కాదు, వాడు ఎలాంటి ఆర్క్ ఇచ్చినా సరే, ఎంత యాంగిల్ ఇచ్చే ఆర్క్ అంటే సెమీ సర్కిల్ అంటే 180 degrees, 180 by 2 అంటే మొత్తం 180 by 2 అంటే సైన్ 90, సైన్ 90 degrees అంటే 1 అన్నమాట. అప్పుడు ఈ నెట్ ఏమొస్తుంది 2k లాంబ్డా బై ఆర్. ఇందాక మనం డిస్కస్ చేసిన వాల్యూనే వచ్చింది. అంటే ఎలాంటి సెమీ సర్కిల్ అయినా సరే, క్వార్టర్ రింగ్ అయినా సరే, ఎంత యాంగిల్ ఇచ్చిన ఆర్క్ ఇచ్చినా సరే ఈ ఫార్ములాను మనం అప్లై చేయొచ్చు. క్లియర్ స్టూడెంట్స్. అంటే మనం మొత్తానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే ఇలా సిమెట్రిక్గా పెట్టడం వల్ల మనకి ఈ ఎక్స్ కాంపోనెంట్ వాల్యూస్ అన్ని కూడా 0 అయిపోతున్నాయి. ఓకేనా. అంటే మన ఛార్జ్ని ఎలా ప్లేస్ చేస్తాం దాన్ని బట్టి ఎక్స్ కాంపోనెంట్స్ వై కాంపోనెంట్స్ యొక్క వాల్యూస్ అనేవి మనకు వస్తున్నాయి. క్లియర్ స్టూడెంట్స్. ఒకవేళ నేను ఛార్జ్ కొద్దిగా డిఫరెంట్గా ప్లేస్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్క్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్ రింగ్ గురించి డిస్కస్ చేద్దాం. క్వార్టర్ రింగ్ వచ్చి నేను ఇలా ప్లేస్ చేశాను అంటే 1/4 ఆఫ్ ద రింగ్ ని క్వార్టర్ రింగ్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు నేను క్వార్టర్ రింగ్ ని ఇలా ప్లేస్ చేశాను, సేమ్ చార్జ్ ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు అట్ ద సెంటర్ వచ్చి ఈ నెట్ ఎంత కనుక్కోవాలి. ఈ నెట్ ఎలా కనుక్కో చూడండి, మళ్ళీ సేమ్ దీని రెఫరెన్స్ లా తీసుకొని టీటా యాంగిల్ దగ్గర డి టీటా యాంగిల్ చేసే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, రేడియస్ ఆర్. క్లియరా. ఇప్పుడు నాకేమవుతుంది డి డ్యూ టు డిక్యూ చార్జ్ వల్ల నాకు డి ఏమవుతుంది కే లాంబ్డా బై ఆర్ డి టీటా అవుతుంది. సేమ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. ఓకేనా. ఇప్పుడు దీన్ని కౌంటర్ అటాక్ చేయడానికి ఇటు పక్క ఏం లేదు కాబట్టి ఈసారి నాకు ఎక్స్ కాంపోనెంట్స్ అనేవి 0 రావు. ఓకేనా. ఈ పాయింట్ చార్జ్ వల్ల వచ్చింది డి అనుకుంటే ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ టీటా. ఓకేనా. ఇది నాకేమవుతుంది డి సైన్ టీటా అవుతుంది, ఇది డి కాస్ టీటా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి ఎక్స్ డైరెక్షన్లో కావాలనుకుంటే ఇంటిగ్రల్ డి సైన్ టీటా. ఓకేనా. ఇంటిగ్రల్ డి సైన్ టీటా డి టీటా చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడండి యాంగిల్ ఎక్కడి నుంచి 0 యాంగిల్ 0 నుంచి π/2 వరకు తీసుకుంటున్నాం. నో ప్రాబ్లం. మనం కావాలంటే -π/2 కూడా రాసుకోవచ్చు, అందులో ఏం ప్రాబ్లం లేదన్నమాట. కాబట్టి మొత్తం నాకు ఈఎక్స్ ఏమవుతుందంటే ఆల్రెడీ వాల్యూ మనం కనుక్కున్నాము కే లాంబ్డా బై ఆర్. ఓకేనా. ఇంటిగ్రల్ సైన్ టీటా డి టీటా
0 నుంచి π/2 వరకు ఉందన్నమాట. అప్పుడు నాకు ఈఎక్స్ ఏమవుతుందంటే కే లాంబ్డా బై ఆర్ ఇంటిగ్రల్ సైన్ థీటా డి థీటా. ఇంటిగ్రల్ సైన్ థీటా వచ్చి మైనస్ కాస్ థీటా, మైనస్ ఇక్కడ రాసుకున్నాను, కాస్ థీటా 0 to π/2. అప్పుడు ఏమవుతుంది ఈఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కే లాంబ్డా బై ఆర్ కాస్ 90 degrees ఎంత 0, 0 కాస్ 0 ఎంత 1. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, కే లాంబ్డా బై ఆర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఈఎక్స్ నాకు ఎంత వచ్చింది, కే లాంబ్డా బై ఆర్ వచ్చింది. అంటే ఈ డైరెక్షన్లో కే లాంబ్డా బై ఆర్ ఉంది. ఇంతవరకు మనకి ఎక్స్ డైరెక్షన్లో జీరోస్ వచ్చినాయి. ఎందుకు జీరో వచ్చినాయి అంటే ఇటుపక్క ఎంత చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఇక్కడ అంతే చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఈక్వల్ లెవెల్స్ డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి మనకు అలా వచ్చింది. కానీ ఈసారి నేను కంప్లీట్గా ఆర్క్ నెట్ సైడే తీసుకున్నాను. అంటే మనకి ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏంద్రా అంటే వాడు ఎలా ఆర్క్ ఇచ్చినా సరే మనం డిస్ట్రిబ్యూషన్ని బేస్ చేసుకొని ఎక్స్ కాంపోనెంట్స్ వై కాంపోనెంట్స్ లాగా రిసాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, కొన్ని సందర్భాలు ఎక్స్ కాంపోనెంట్స్ రావచ్చు, కొన్ని సందర్భాలు రాకపోవచ్చు. మనకి మొత్తానికి ఈ నెట్ వాల్యూ అనేది ఇంపార్టెంట్ వెక్టర్ సమ్ చేసేటప్పుడు. ఓకేనా, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈవై డిస్కస్ చేసాం అనుకోండి, ఇంటిగ్రల్ డి కాస్ థీటా డి థీటా. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి 0 నుంచి π/2, సారీ డిఈలోనే డి థీటా ఉంది, మళ్ళీ స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈవై అనేది మొత్తాన్ని నాకేమవుతుందంటే కే లాంబ్డా బై ఆర్ ఇంటిగ్రల్ కాస్ థీటా ఇప్పుడు డి థీటా 0 నుంచి π/2, కే లాంబ్డా బై ఆర్ ఇంటిగ్రల్ కాస్ థీటా వచ్చి సైన్ థీటా అంటే సైన్ π/2 మైనస్ సైన్ 0. సైన్ 90 degrees ఎంత 1, ఇది సైన్ 0 వచ్చి 0, కే లాంబ్డా బై ఆర్ ఇంటూ 1 వచ్చి మొత్తం నాకు ఈవై వాల్యూ వచ్చి కే లాంబ్డా బై ఆర్ వచ్చింది. ఓకేనా, ఈఎక్స్ కే లాంబ్డా బై ఆర్, ఈవై కూడా కే లాంబ్డా బై ఆర్. మొత్తానికి దీనివల్ల నాకు ఈ నెట్ ఎంత వస్తుంది చూడండి, వై డైరెక్షన్లో కే లాంబ్డా బై ఆర్, ఎక్స్ డైరెక్షన్లో కే లాంబ్డా బై ఆర్, ఈ నెట్. ఓకేనా, రూట్ ఆఫ్ ఈఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈవై స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? ఈఎక్స్ వాల్యూ ఈవై వాల్యూ రెండు సేమ్ కాబట్టి ఇలాగే అనుకుంటాను, రూట్ ఆఫ్ 2e స్క్వేర్ వస్తుంది. ఏమవుతుంది, రూట్ 2e అనేది వస్తుంది అనమాట. రూట్ 2e అంటే రూట్ 2 కే లాంబ్డా బై ఆర్. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఈ రకంగా అంటే మొత్తానికి మీరు ఇదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. క్వార్టర్ అంటే యాంగిల్ 90 degrees కదా, చూడండి 90/2 అంటే సైన్ 90/2 అంటే సైన్ 45 degrees. అప్పుడు ఏమవుతుంది 2k లాంబ్డా బై ఆర్ సైన్ 45 degrees అంటే 1/√2, రూట్ ఇక్కడ రూట్ 2 టైమ్స్ అంటే రూట్ 2k లాంబ్డా బై ఆర్ వస్తుంది. సేమ్ వాల్యూ వచ్చింది. అంటే మనము ఆర్క్ని ఎలా ప్లేస్ చేసినా సరే ఈ నెట్ వాల్యూస్ అనేవి సేమ్గా వస్తాయి. నేను కంప్లీట్గా ఆర్క్ ఇలా ప్లేస్ చేసినా లేకపోతే ఇదే క్వార్టర్ రింగ్ని ఇలా ప్లేస్ చేసినా నాకు ఈ నెట్ వాల్యూస్ అనేవి సేమ్ వస్తాయి. కాకపోతే మనం ప్లేస్ చేసి రెఫరెన్సెస్ లైన్స్ని బేస్ చేసుకునే దాన్ని బట్టి వాటి యొక్క కాంపోనెంట్స్ అనేవి కొద్దిగా డిఫరెంట్ రావచ్చు, కానీ ఈ నెట్ వాల్యూస్ అనేవి సేమ్గానే వస్తాయి అన్ని కేసెస్. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఒక ఆర్క్ వల్ల లేకపోతే సెమీ సర్క్యులర్ రింగ్ వల్ల ఎంత ఈ నెట్ వస్తుందో మనం కనుక్కున్నాం అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్స్లో వెళ్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు సెమీ సర్క్యులర్ రింగ్ వల్ల ఆర్క్ వల్ల అట్ ద సెంటర్లో మాత్రమే మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేసాము. ఒకవేళ యాక్సిస్ పైన ఉంటే దాన్ని కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కనుక్కోవాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సెమీ సర్క్యులర్ రింగ్ తీసుకుందాం. స్టూడెంట్స్, ఇప్పుడు దీనికి యాక్సిస్ పాజిటివ్ టు ద సెంటర్. ఓకేనా, ఈ యాక్సిస్ పైన ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఈ సెమీ సర్క్యులర్ రింగ్ వల్ల
ఈ యాక్సిస్ పైన ఉండే పాయింట్ పైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఓకేనా? ఇలా కనుక్కోవడం నేను ఏం చేస్తానంటే సింపుల్గా దీన్ని వెక్టార్ ఫామ్ని యూజ్ చేసుకుంటాను అన్నమాట. ఓకేనా? చూడండి, వెక్టార్ ఫామ్లో సాల్వ్ చేయడానికి నేను యాక్సిస్ హెల్ప్ తీసుకుంటున్నా. ఎక్స్ యాక్సిస్ ఇదే పాయింట్ త్రూ వచ్చి వై యాక్సిస్. ఓకేనా? ఇది జెడ్ యాక్సిస్ అవుతుంది. నేను ఇక్కడ తీసుకెళ్ళాను కాబట్టి సింపుల్గా ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ జెడ్ యాక్సిస్ పైన పాయింట్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఆ పాయింట్ 0,0,z అనుకుంటాను. ఓకే స్టూడెంట్స్, ముందుట్లాగే సేమ్ ఇప్పుడు కూడా ఏం చేద్దామంటే ఒక పాయింట్ చార్జ్ డిక్యూ తీసుకుంటున్నా విచ్ మేక్స్ an angle theta with reference line y axis. ఓకేనా? ఇది వచ్చి d theta యాంగిల్ అనేది చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ చార్జ్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో ఫస్ట్ దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇంటిగ్రేట్ చేసామనుకోండి, మనకు ఆటోమేటిక్గా మొత్తం సెమీ సర్క్యులర్ రింగ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలుస్తుంది. లేక స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డిక్యూ ఈస్ నథింగ్ బట్ డి ఈక్వల్స్ టు కే డిక్యూ బై ఆర్ స్క్వేర్. మనం వెక్టర్ ఫామ్ యూస్ చేసుకుంటున్నాం కాబట్టి కే డిక్యూ బై ఆర్ క్యూబ్ ఇంటూ ఆర్ బార్. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ పుట్ చేద్దాం, లాస్ట్ ఈ వాల్యూ కనుక్కోవడానికి ఇంటిగ్రేషన్ చేద్దాం. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ డిక్యూ వాల్యూ లాంబ్డా అంటేనే డిక్యూ బై దీని యొక్క రేడియస్ ఆర్ అనుకుంటే ఆర్ డి థీటా. డిక్యూ ఏమవుతుంది? లాంబ్డా ఆర్ డి థీటా. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, డి ఈక్వల్స్ టు కే లాంబ్డా ఆర్ డి థీటా. ఇప్పుడు ఆర్ బార్ ఆర్ క్యూబ్ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఆర్ బార్ ఇస్ నథింగ్ బట్ వెక్టార్ కనెక్టింగ్ డిక్యూ అండ్ దిస్ పాయింట్ పి. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క పొజిషన్ తెలుసా అంటే తెలీదు. ఓకేనా? ఇది XY ప్లేన్ లో ఉందని మాత్రం తెలుసు. చూడండి, ఇది సెంటర్ దగ్గర నుంచి ఆర్ డిస్టెన్స్ లో ఉంది. ఓకేనా? దీనికి కోఆర్డినేట్స్ రాసుకున్నాం అనుకోండి, ఈ యాంగిల్ టీటా కాబట్టి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది చూడండి, ఆపోజిట్ గా ఉంది కాబట్టి ఆర్ సైన్ టీటా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఆర్ కాస్ టీటా అవుతుంది. XY ప్లేన్ ఉంది కాబట్టి X కోఆర్డినేట్స్ Y కోఆర్డినేట్స్ వచ్చింది. దాని యొక్క కోఆర్డినేట్స్ రాసుకున్నాం అనుకోండి, మనకేమొస్తుంది? X పాయింట్ ఇస్ నథింగ్ బట్ ఆర్ సైన్ టీటా, Y కోఆర్డినేట్ ఈస్ ఆర్ కాస్ టీటా. XY ప్లేన్ లో ఉంది, Z ప్లేన్ సంబంధం లేదు కాబట్టి 0. అంటే ఇది XY యాక్సిస్ లోనే ఉంది కాబట్టి XYకి సంబంధించిన పాయింట్స్ వచ్చినాయి. Z యాక్సిస్ సంబంధం లేకుండా ఉంది కాబట్టి 0 తీసుకున్నాం. ఓకేనా? ఇది X1, Y1, Z1, ఇది X2, Y2, Z2. ఓకేనా? ఇప్పుడు నాకు ఆర్ బార్ కావాలంటే X2 మైనస్ X1 ఐ క్యాప్ అంటే 0 మైనస్ ఆర్ సైన్ టీటా ఐ క్యాప్ ఏమవుతుంది? మైనస్ ఆర్ సైన్ టీటా ఐ క్యాప్ ప్లస్ 0 మైనస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్ అంటే మైనస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్ ప్లస్ జెడ్ మైనస్ 0 కే క్యాప్ అంటే జెడ్ కే క్యాప్. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఆర్ క్యూబ్ అంటే మోడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ తెలియాలి మనకి. దానికి ఏం చేస్తాం? రూట్ ఆఫ్ మైనస్ ఆర్ సైన్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ మైనస్ ఆర్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ చేస్తాం. అప్పుడు నాకు మోడ్యులస్ వాల్యూ ఎంత వస్తుంది అంటే చూడండి, ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 అవుతుంది. ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, ఆర్ క్యూబ్ వాల్యూ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఎందుకంటే రూట్ అంటే 1/2 1/2 హోల్ పవర్ 3 అంటే 3/2 వస్తుంది.
సేమ్ అదే విధంగా ఇప్పుడు ఆర్ బార్ ఇందాక మనం డిస్కస్ చేసాము, ఏమొస్తుందంటే మైనస్ ఆర్ సైన్ టీటా ఐ క్యాప్ మైనస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇది డిఈ వాల్యూ అన్నమాట. కానీ నాకు డిఈ వాల్యూ ఉంటే సరిపోతుందా అంటే మొత్తం చార్జెస్ కనుక్కోవాలి కాబట్టి ఏం చేద్దామంటే ఇంటిగ్రేషన్ చేద్దాం. ఈ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డి ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ కే లాంబ్డా ఆర్ డీటా ఆర్ డిటీటా బై ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 మైనస్ ఆర్ సైన్ టీటా ఐ క్యాప్ మైనస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తాయంటే చూడండి, యాంగిల్ని బేస్ చేసుకొని తీసుకున్నాము. ఓకేనా? ఇక్కడ వచ్చి 0 నుంచి π/2 వరకు ఉంది, 0 నుంచి -π/2 ఉంది. అంటే ఇంటిగ్రేషన్ వచ్చి -π/2 నుంచి +π/2 వరకు తీసుకోవాలన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఈక్వల్స్ టు కే లాంబ్డా ఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ ని దీని లోపల తీసుకొని పోతున్నాము. మైనస్ ఆర్ ఐ క్యాప్ ఇంటిగ్రల్ సైన్ టీటా డిటీటా -π/2 నుంచి +π/2 వరకు. సేమ్ అదేవిధంగా మైనస్ ఆర్ జే క్యాప్ ఇంటిగ్రల్ కాస్ టీటా -π/2 నుంచి +π/2 వరకు. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదేవిధంగా జెడ్ కే క్యాప్ బయటికి తీస్తే ఇంటిగ్రల్ ఆఫ్ ఎ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ డి టీటా -π/2 నుంచి +π/2 వరకు. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కుందాం. అప్పుడు ఈ ఈక్వల్స్ టు కే లాంబ్డా ఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇది మైనస్ ఆర్ ఐ క్యాప్ ఇంటిగ్రల్ సైన్ టీటా డిటీటా మనకి ఏమవుతుందంటే మైనస్ కాస్ టీటా అవుతుంది. మైనస్ కాస్ టీటా వచ్చి మైనస్ బయటికి చేసి ఇక్కడ ప్లస్ అయిపోతుంది అన్నమాట. డైరెక్ట్గా చేస్తున్నాను. మళ్ళీ కాస్ π/2 మైనస్ ఆఫ్ మైనస్ కాస్ π/2. ఓకేనా? కాస్ π/2 అంటే 0, మైనస్ ఆఫ్ మైనస్ కాస్ π/2 మైనస్ కాస్ ఆఫ్ -π/2 అంటే కూడా అది కూడా 0నే. మొత్తానికి ఇది నాకు ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. సేమ్ అదేవిధంగా మైనస్ ఆర్ జే క్యాప్ ఇంటిగ్రల్ కాస్ టీటా డిటీటా ఇంటిగ్రల్ కాస్ టీటా డిటీటా నాకు ఏమవుతుందంటే సైన్ టీటా అవుతుంది. అంటే సైన్ π/2 మైనస్ సైన్ -π/2. సైన్ π/2 వచ్చి 1, సైన్ ఆఫ్ -π/2 వచ్చి మైనస్ సైన్ π/2 అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే 1 + 1 వచ్చి 2 అయిపోతుంది అన్నమాట. అంటే -2r జే క్యాప్. క్లియర్ స్టూడెంట్స్? ప్లస్ జెడ్ కే క్యాప్ ఇంటూ ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ డి టీటా వచ్చి టీటా అవుతుంది π/2 మైనస్ ఆఫ్ -π/2 అంటే మొత్తానికి నాకు ఏమవుతుంది అంటే π అవుతుంది. అంటే మొత్తానికి నాకు ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే కే లాంబ్డా ఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 సారీ ఎక్స్ట్రాగా రాసుకునేసాను. -2r జే క్యాప్ ప్లస్ జెడ్ పై కే క్యాప్ వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ రింగ్ మనం కనుక్కున్నాం. ఎంత అంటే కే లాంబ్డా బై ఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటూ -2r జే క్యాప్ ప్లస్ జెడ్ పై కే క్యాప్. ఒకవేళ సెమీ సర్క్యులర్ రింగ్ కాకుండా ఏదైనా ఆర్క్ ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి?
సేమ్ మెథడ్, జస్ట్ లిమిట్స్ చేంజ్ అవుతాయి. నోట్ పాయింట్ ఏంది? వెన్ గివెన్ ఆర్క్, ఓకే, లిమిట్స్ చేంజెస్, లిమిట్ వాల్యూస్ అనేది జస్ట్ చేంజ్ చేసుకున్నామంటే అయిపోతుంది. అదే క్వార్టర్ రింగ్ అయితే ఏం చేసుకోవాలి? జస్ట్ చెప్తున్నా, క్వార్టర్ రింగ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0 నుంచి 5/2 వరకు తీసుకున్నా క్వార్టర్ రింగ్ అంటే దాని పొజిషన్ ని బట్టి మన ఆ యొక్క రింగ్ కి సంబంధించిన యాంగిల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా వచ్చి మాక్సిమం వచ్చి మన లిమిట్స్ యూజ్ చేసుకునే సాల్వ్ చేసేటట్టు ఉంటాయి. కాబట్టి కాన్సెప్ట్ పైన, మ్యాథమెటిక్స్ పైన మంచి గ్రిప్ ఉంటే ఫిజిక్స్ లో ఎలాంటి న్యూమరికల్ అయినా సాల్వ్ చేయొచ్చు. క్లియర్ స్టూడెంట్స్, కొంచెం నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లో రింగ్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం నాన్ యూనిఫామ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఒక ప్రాబ్లం చూడండి. ముందట్లాగే సేమ్ సెమీ సర్క్యులర్ రింగ్ తీసుకున్నాం, ఓకేనా. దీని యొక్క చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందంటే లాంబ్డా ఈక్వల్స్ టు లాంబ్డా నాట్ సైన్ థీటా. క్లియర్ స్టూడెంట్స్, అంటే లీనియర్ చార్జ్ డెన్సిటీ అనేది సైన్ థీటా ఫంక్షన్ లో మనకు చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. అంటే యూనిఫామ్ గా ఉందంటే యూనిఫామ్ గా లేదన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు అట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో డిస్కస్ చేయాలి, ఓకేనా. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ద్వారా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నాన్ యూనిఫామ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది, సేమ్ దాంతో పాటు మనం తీసుకునే రెఫరెన్స్ లైన్ పైన కూడా చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేంజ్ అవుతుంది దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మనం జనరల్ గా రెఫరెన్స్ లైన్ ఏం తీసుకున్నామంటే ముందు నుంచి కూడా వై యాక్సిస్ ని తీసుకున్నాం. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ లాంబ్డా ఈక్వల్ లాంబ్డా నాట్ సైన్ థీటా ఫంక్షన్ లో ఉందన్నమాట. ఇప్పుడు అట్ ద సెంటర్ ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. సేమ్ ముందుట్లాగే ఈసారి కూడా ఏం చేద్దామంటే డిక్యూ చార్జ్ ని తీసుకుందాం, థీటా యాంగిల్ చేస్తుంది, ఓకేనా. ఇక్కడ యాంగిల్ వచ్చి డి థీటా. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు దీనివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి డిఈ అనుకుందాం. డిఈ ఏమవుతుంది? డిఈ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, కే లాంబ్డా బై ఆర్ డి థీటా అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ డిఈని కాంపోనెంట్స్ లా చేసామనుకోండి, ఇక్కడ థీటా కాబట్టి ఇక్కడ కూడా యాంగిల్ థీటా వస్తుంది. ఇదేమవుతుంది? డిఈ కాస్ థీటా అవుతుంది, ఓకేనా. ఇదేమవుతుంది? డిఈ సైన్ థీటా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నాకు హారిజాంటల్ డైరెక్షన్ అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈఎక్స్ అనుకుందాం. అదేమవుతుంది? ఇంటిగ్రల్ డిఈ సైన్ థీటా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీని వాల్యూని సాల్వ్ చేద్దాం. కే లాంబ్డా అంటే లాంబ్డా నాట్ సైన్ థీటా డి థీటా బై ఆర్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఏమవుతుంది? ఈఎక్స్ ఈక్వల్స్ ఇంటిగ్రల్ డిఈ సైన్ థీటా కాబట్టి కే లాంబ్డా నాట్ సైన్ థీటా డి థీటా సైన్ థీటా బై ఆర్, ఓకేనా. ఇంటిగ్రేషన్ తీసుకున్న లిమిట్స్ తీసుకోవాలి కాబట్టి వై యాక్సిస్ ని రెఫర్ చేస్తున్నాం కాబట్టి -π/2 నుంచి +π/2 వరకు, కాబట్టి లిమిట్స్ రాసుకున్నాం -π/2 నుంచి +π/2 వరకు. క్లియర్ స్టూడెంట్స్, కాన్స్టెంట్స్ బయటకు వచ్చేస్తాయి. ఏ కాన్స్టెంట్స్ అంటే కే లాంబ్డా నాట్ బై ఆర్ బయటకు వచ్చేసింది. సైన్ థీటా అంటే సైన్ థీటా వచ్చి సైన్ స్క్వేర్ థీటా, దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి, ఓకేనా. సైన్ స్క్వేర్ థీటా అని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 - cos 2θ/2 రాసుకోవచ్చు కదా. కాబట్టి కే లాంబ్డా బై ఆర్ ఇంటిగ్రల్ 1 - cos 2θ/2. ఇలా ఎందుకు రాసుకున్నారు సార్ అంటే డైరెక్ట్ గా ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ థీటాకి ఫార్ములా లేదు కాబట్టి ఫస్ట్ ఇలా రాసుకుంటాం, ఓకేనా. ఈ టీని లోపల తెచ్చుకుందాం. అప్పుడు ఏమవుతుంది? కే లాంబ్డా నాట్ బై 2r, ఓకేనా. మళ్ళీ ఇంటిగ్రల్ 1 d థీటా
మైనస్ ఇంటిగ్రల్ కాస్ 2θ dθ లిమిట్స్ -π/2 నుంచి +π/2 వరకు. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, k λ0/2r ఇంటిగ్రల్ dθ నాకు ఏమవుతుందంటే θ అవుతుంది. కాబట్టి θ నుంచి ఆడ వరకు -π/2 నుంచి +π/2 వరకు. మళ్ళీ మైనస్ ఇంటిగ్రల్ కాస్ 2θ ఏమవుతుందంటే sin 2θ అవుతుంది. sin 2θ/2 వస్తుంది. -π/2 నుంచి +π/2 వరకు. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, k λ0/2r లిమిట్స్ అప్లై చేద్దాం. π/2 -π/2 మొత్తానికి ఏమవుతుంది +π/2 +π/2 నాకు ఏమవుతుంది అంటే π అవుతుంది. π మైనస్ చూడండి 1/2ని బయటికి రాసుకుందాం. sin 2θలో వాల్యూస్ పుట్ చేద్దాం. sin 2 × π/2 మైనస్ sin 2 × -π/2 ఏమవుతుంది? k λ0/2r π -1/2 sin 180 degrees 0. ఓకేనా? సైన్ ఆఫ్ -θ వచ్చి -sin అంటే ప్లస్, మళ్ళీ sin పై ఏమవుతుందంటే 0 అయిపోతుంది. అంటే ఇది 0 అయిపోయింది అనమాట. మొత్తానికి k λ0/2r π అంటే k π λ0/2r వచ్చింది అనమాట. అంటే మొత్తానికి నాకు ఎక్స్ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందంటే k π λ0/2r వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు y డైరెక్షన్ లో డిస్కస్ చేద్దాం. ay ఇంటిగ్రల్ dE cos θ అవుతుంది. అంటే ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ బయటికి రాసుకుంటున్నా. k λ0/r ఇంటిగ్రల్ ఇక్కడ sin θ ఉంది, cos θ ఉంది. sin θ cos θ dθ వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇంటిగ్రల్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? -π/2 నుంచి +π/2 వరకు. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నాకు ఏమవుతుంది? ఈవై వాల్యూ అనేది సేమ్ k λ0/r అలాగే రాసుకున్నాను. sin θ cos θ ఉంది. ఓకేనా? దీనికి సంబంధించి డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ × 2 ఇక్కడ /2 చేస్తాను. క్లియర్ స్టూడెంట్స్? అప్పుడు ఏమవుతుంది? 2 sin θ cos θ అంటే sin 2θ వస్తుంది. అంటే ఇంటిగ్రల్ -π/2 నుంచి +π/2 sin 2θ dθ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఏమవుతుంది? k λ0/2r ఇంటిగ్రల్ sin 2θ dθ. ఇంటిగ్రల్ సైన్ ఏమవుతుందంటే మనకి కాస్ అవుతుంది. మైనస్ కాస్, మైనస్ ఇక్కడ రాసుకున్నాను. కాస్ 2θ/2 -π/2 నుంచి +π/2 వరకు. ఇప్పుడు నాకు ఏవై ఏమవుతుందంటే -k λ0/4r cos 2 × π/2 cos 2 × -π/2. 2 గెట్స్ క్యాన్సల్, ఇక్కడ 2 గెట్స్ క్యాన్సల్. ఈవై నాకు మొత్తానికి ఏమవుతుందంటే -k λ0/4r cos π అంటే cos 180 degrees. cos 180 degrees వచ్చి 1 మైనస్ cos ఆఫ్ -θ వచ్చి cos θ అంటే cos 180 degrees మళ్ళీ ఏమవుతుందంటే 1 అవుతుంది అంటే మొత్తానికి ఈ వాల్యూ 0 అయిపోతుంది. అంటే ఈవై ఈక్వల్స్ టు 0 వచ్చింది. మొత్తానికి నాకు ఈ నెట్ వచ్చి ఈఎక్స్ బార్ ప్లస్ ఈవై బార్ కాబట్టి మొత్తానికి నాకు ఎంత వస్తుందంటే
కే పై లాంబ్డా నాట్ బై 2r దా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే అంటే జనరల్ గా మనకి డౌట్ వచ్చింది, నాకు డౌట్ వచ్చింది అనమాట. ఏంటంటే ఇక్కడ ఎలిమెంట్ తీసుకున్నాను, డి రకంగా వచ్చింది. సేమ్ దీనికి ఆపోజిట్ గా ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఇక్కడ కూడా ఎలిమెంట్ ఉంటుంది. ఎక్స్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, కానీ నాకు ఈ నెట్ ఎక్స్ కాంపోనెంట్స్ వల్ల వచ్చింది, ఈవై నాకు 0 వస్తుంది. అంటే ఈ డైరెక్షన్ లో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అసలు లేదు. కాస్ట్ థీటా కాంపోనెంట్స్ అసలు అన్ని మొత్తానికి ఏమవుతున్నా అంటే ప్రతి ఒక్క ఛార్జ్ వల్ల క్యాన్సిల్ అయిపోతాను. అసలు ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అలా ఉందన్నమాట. మనం తీసుకున్న రెఫరెన్స్ లైన్ వల్ల ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ మనకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, లాంబ్డా ఈక్వల్స్ టు లాంబ్డా నాట్ సైన్ థీటా అన్నాను. ఇక్కడ అన్ని కూడా పాజిటివ్ యాంగిల్స్ 0 to 90 degrees. ఓకేనా? సైన్ లో పాజిటివ్ పెడితే ఇక్కడ అన్ని కూడా ఏమొస్తుంది అంటే పాజిటివ్ చార్జెస్ అనేవి వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అదే నెగిటివ్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, లాంబ్డా ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా నాట్ అంటే సైన్ థీటా వాల్యూస్ నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది? లాంబ్డా కూడా నాకు నెగిటివ్ వస్తుంది. అంటే ఇక్కడ నాన్ యూనిఫామ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ నెగిటివ్ గా ఉంది. అంటే అర్థమైందా? ఇప్పుడు పాజిటివ్ వల్ల ఇక్కడ మనకి అవేగా వచ్చింది, దీని యొక్క నెగిటివ్ వల్ల ఇక్కడ టువర్డ్స్ గా వస్తుంది. రెండు కలిసి ఏమవుతున్నాయి అంటే యాడ్ అవుతున్నాయి. ఆ యాడ్ అయిన వాల్యూనే మనకు వచ్చింది ఎంత? కే పై లాంబ్డా నాట్ బై 2r, కే పై లాంబ్డా నాట్ బై 2r అనేసి వాల్యూస్ వచ్చింది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అదే ఒకవేళ నేను y యాక్సిస్ ని కాకుండా, ఓకేనా, y యాక్సిస్ ని కాకుండా x యాక్సిస్ ని రెఫరెన్స్ గా తీసుకుంటే చార్జ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ఫంక్షన్ ఏదైనా సరే చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లమ్ ని ఈసారి y యాక్సిస్ ని కాకుండా x యాక్సిస్ తీసుకొని చూద్దాము, ఎలా వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే స్టూడెంట్స్, చూడండి సేమ్ ప్రాబ్లం ఈసారి జస్ట్ రెఫరెన్స్ లైన్ అనేది చేంజ్ చేస్తున్నాను. చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేంజ్ అవుతుంది, దానికి వాల్యూస్ ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూడండి. సేమ్ సెమీ సర్క్యులర్ రింగ్ అని డిస్కస్ చేసాం. ఓకేనా? సేమ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ లాంబ్డా ఈక్వల్స్ టు లాంబ్డా నాట్ సైన్ థీటా. కాకపోతే ఈసారి మనం ఏం చేయబోతున్నాం అంటే ఎక్స్ యాక్సిస్ ని రెఫరెన్స్ లాగా చేయబోతున్నాం. ఇది వై. ఓకేనా? ఎక్స్ యాక్సిస్ నుంచి థీటా యాంగిల్లో డిక్యూ చార్జ్ ఉండే ఎలిమెంట్ ని తీసుకుంటున్నా, విచ్ మేక్స్ యాంగిల్ డి థీటా అట్ ద సెంటర్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీనివల్ల డిఏ వస్తుంది. మళ్ళీ దీన్ని కాంపోనెంట్స్ లా స్ప్లిట్ చేసుకుందాం. ఓకేనా? ఏమవుతుంది? ఈ యాంగిల్ థీటా అయితే ఈ యాంగిల్ థీటా అవుతుంది. అప్పుడు ఇక్కడ వచ్చేది డిఏ కాస్ థీటా వచ్చేది, ఇక్కడ వచ్చేది డిఏ సైన్ థీటా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నాకు డి రాసుకోవాలంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం, కే లాంబ్డా బై ఆర్ డి థీటా. లాంబ్డా వాల్యూ వచ్చి కే లాంబ్డా నాట్ సైన్ థీటా డి థీటా బై ఆర్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఈఎక్స్ అనుకుందాం, ఇంటిగ్రల్ డిఈ కాస్ థీటా అవుతుంది. ఓకేనా? కాకపోతే ఇక్కడ లిమిట్స్ ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను తీసుకున్నాము 0 degrees యాంగిల్ నుంచి 180 degrees యాంగిల్. దగ్గర చూడండి, 0 నుంచి 180 degrees అంటే పై అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? డిఈ వాల్యూ పుట్ చేస్తే కే లాంబ్డా నాట్ బై ఆర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ సైన్ థీటా కాస్ థీటా డి థీటా. ఆల్రెడీ దీనికి మనం ఆల్రెడీ చేసాము. ఓకేనా? ఇక్కడ 2 పెడతాం, ఇక్కడ 2 పెడతాం. 2 సైన్ థీటా కాస్ థీటా అంటే కే లాంబ్డా నాట్ బై 2r ఇంటిగ్రల్ సైన్ 2 థీటా డి థీటా 0 to π కే లాంబ్డా నాట్ బై 2r
ఇంటిగ్రల్ సైన్ 2 టీటా అంటే మైనస్ కాస్ 2 టీటా బై 2. ఆ 2ని ఇక్కడ బయట రాసుకుంటున్నా. 0 to π ఏమైంది మైనస్ కే లాంబ్డా నాట్ బై 4r. ఓకేనా, కాస్ 2 టీటాలో వాల్యూస్ పుట్ చేస్తే కాస్ 2 π మైనస్ కాస్ 0. కాస్ 2 π అంటే కాస్ 360. కాస్ 360 వాల్యూ అంతా 1 అంటే మైనస్ కే లాంబ్డా నాట్ బై 4r. 1 మైనస్ 1 మొత్తానికి ఏమైపోయిందిరా అంటే 0 అయిపోయింది. అంటే ఈఎక్స్ నాకు ఎంత వచ్చింది అంటే 0 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇందాక మనకి ఎక్స్ డైరెక్షన్ లోనే వచ్చింది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ డైరెక్షన్ లోనే వచ్చింది మొత్తం. ఈ నెట్ డ్యూ టు మన ఎక్స్ డైరెక్షన్ లోనే వచ్చింది అనమాట. ఓకేనా, కానీ ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఎక్స్ డైరెక్షన్ లో వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. ఎందుకు అలా 0 వస్తుంది అంటే ఇందాక నేను వై యాక్సిస్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాను, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాను. రెండింటికి తేడా ఏంటి అంటే చూడండి, వై యాక్సిస్ ని రెఫరెన్స్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చే చార్జ్ డిస్ట్రిబ్యూషన్ నాకు నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే టీటా వాల్యూ నెగిటివ్, -π/2 నుంచి +π/2 వరకు కన్సిడర్ చేశాను కాబట్టి టీటా వాల్యూ నెగిటివ్, కాబట్టి నాకు ఇక్కడ నెగిటివ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. దానికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు టీటా అనేది ఇక్కడ నుంచి 0 నుంచి π వరకు కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 degrees వరకు ఉంది కదా, sin 90 వరకు అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. sin 90 తర్వాత కూడా 180 degrees వరకు కూడా, ఎందుకు sin 90 ప్లస్ టీటా సెకండ్ క్వార్టర్. ఓకేనా, ఎలా వస్తుంది, సైన్ పాజిటివ్ గానే వస్తుంది కాబట్టి, అంటే ఇక్కడ ఉండే చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కూడా నాకు యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ సైన్ ఉన్నా సరే నాకు పాజిటివ్ గానే వస్తాను. ఇలా పాజిటివ్ గా రావడం వల్ల ఇక్కడ డీక్యూ ఎలిమెంట్ తీసుకుంటే సేమ్ అదే యాంగిల్ ఇక్కడ కూడా డీక్యూ ఎలిమెంట్ తీసుకుంటే, ఓకేనా, దీనివల్ల వచ్చే దీనివల్ల వచ్చే డి రెండు ఎలా ఉంది, ఈక్వల్ గా వచ్చేస్తుంది. ఓకేనా, దానికి ఎక్స్ కాంపోనెంట్స్ అనేవి ఏమైపోతున్నాయి అంటే క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాబట్టి మనకి 0 వస్తుంది అనమాట. అంటే మనం తీసుకునే రెఫరెన్స్ లైన్ పైన కూడా ఒక ఫంక్షన్ ఇచ్చాడనుకోండి, దానివల్ల కూడా చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేంజ్ అవ్వచ్చు. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. ఓకేనా, ఇప్పుడు దీనికి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై డైరెక్షన్ లో వస్తుంది, దాన్ని కూడా ప్రూవ్ చేద్దాం. చూడండి, ఈ వై నాకేమవుతుంది, ఇంటిగ్రల్ డిఈ సైన్ టీటా అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి π వరకు. క్లియరా, మళ్ళీ సేమ్ అదే విధంగా రాసుకుందాం. కే లాంబ్డా నాట్ బై ఆర్ ఇంటిగ్రల్ sin square theta d theta 0 to π. క్లియర్ గా స్టూడెంట్స్, సారీ, ఈవై ఏమవుతుంది, కే లాంబ్డా నాట్ బై ఆర్ sin square theta ని 1 మైనస్ కాస్ 2 theta బై 2 ని బయట రాసుకుంటున్నా. ఓకేనా, దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే అయిపోతుంది అన్నమాట. EY equals to K lambda naught by 2R. ఓకేనా, 0 to π d theta ఇంటిగ్రల్ d theta మైనస్ ఇంటిగ్రల్ cos 2 theta d theta 0 to π 0 to π. EY equals to K lambda naught by 2R ఇంటిగ్రల్ డి టీటా నాకేమవుతుందంటే టీటా అవుతుంది అనమాట. అంటే π-0 నాకు మొత్తానికి π వచ్చింది, మైనస్ ఇంటిగ్రల్ కాస్ 2 టీటా ఏమవుతుందంటే sin 2 టీటా బై 2 అవుతుంది. 0 to π. EY equals to K lambda naught by 2R into π మైనస్ ఈ 1/2 బయటికి తీద్దాం, ఏమవుతుంది, sin 2 టీటా అంటే sin 2π మైనస్ sin 0 K lambda naught by 2R into π మైనస్ 1/2
sin 2π అంటే 360 డిగ్రీ sin 0 ఎంత 0, 0 మైనస్ 0, ఇది మొత్తానికి ఇక్కడ నాకు 0 వచ్చింది అనమాట. అంటే k లాంబ్డా నాట్ పై బై 2r. చూడండి మ్యాగ్నిట్యూడ్ వైస్ మనకు సేమ్ వచ్చింది. అంటే ఈ నెట్ ఈస్ డ్యూ టు y ఓన్లీ, దట్ ఈస్ k లాంబ్డా నాట్ పై బై 2r. ఇందాక ఎంత వాల్యూ వచ్చిందో అంత వాల్యూనే వచ్చింది. కాకపోతే ఈసారి ఈ నెట్ మనకు ఎలా వచ్చిందంటే y డైరెక్షన్ లో వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మొత్తం మనకు పాజిటివ్ వచ్చింది కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి మనకు y డైరెక్షన్ వచ్చింది. క్లియర్ ఫ్రెండ్స్? కానీ ఇందాక మనకి ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి మనకి నెగిటివ్ x డైరెక్షన్ లో మనకి ఈ నెట్ అనేది వచ్చింది అనమాట. అంటే ఈ రకంగా మనం తీసుకునే రెఫరెన్స్ లైన్ బట్టి కూడా చార్జెస్ అనేవి ఇక్కడ వేరియేషన్ జరగచ్చు అనమాట, చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది. క్లియర్ స్టూడెంట్స్? ఈరోజు చెప్పిన టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. దీనిపైన మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా మనం నెక్స్ట్ క్లాస్ లో వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డిస్క్ గురించి డిస్కస్ చేద్దాం. దానిపైన గ్రాఫ్స్ కూడా డ్రా చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? టేక్ కేర్, బై బై.